ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది దగ్గర ఉన్న పుస్తకం బైబిల్. ప్రపంచంలో అలాగే భారతదేశంలో కూడా మొట్టమొదట అచ్చు వేసిన పుస్తకం బైబిల్. ప్రతి క్రైస్తవుని దగ్గర ఉండే పుస్తకం బైబిల్. ఇలా చెప్పుకుంటూ పోతే దీని గొప్పతనానికి అంతే లేదు. అయితే ఇంత గొప్ప పుస్తకాన్ని మనలో ఎంతమంది క్రమం తప్పకుండా ప్రతిరోజు చదువుతున్నాం? ఇప్పటికీ కనీసం ఒక్కసారైనా బైబిల్ను పూర్తిగా చదివినవారు ఎంతమంది? మీకు తెలుసా, బైబిల్ దేవుడు మనకు రాసిన ప్రేమలేఖ. బైబిల్ దేవుడు మనతో మాట్లాడే మాట. బైబిల్ ఎందరో విశ్వాసుల సాక్ష్యాల పుట. ప్రస్తుతం మీ బైబిల్ మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉండి ఉండొచ్చు, కానీ దీన్ని మీ వరకు చేరవేయడానికి తమ ప్రాణాలు సైతం త్యాగం చేసిన వారి త్యాగం మీకు తెలిస్తే తప్పకుండా ఆ బైబిల్ మీ హృదయంలో ఉంటుంది. మనమిప్పుడు బైబిల్ను ప్రజలందరూ మాట్లాడే ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేస్తూ తన ప్రాణాలే కోల్పోయిన విశ్వాస వీరుడు విలియం టిండేల్ గురించి తెలుసుకుందాం. విలియం టిండేల్ 1494లో బ్రిటన్లో గల గ్లోస్టర్షైర్ అనే ప్రాంతంలో జన్మించాడు. విలియం టిండేల్ కాలంలో లాటిన్ రాజభాష, అలాగే ఇంగ్లీష్ ఇంగ్లాండ్లో ప్రజలందరూ మాట్లాడే వాడుక భాష. టిండేల్ చాలా తెలివైనవాడు. అతను తన 12 సంవత్సరాల వయసులోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేయడం ప్రారంభించాడు. అలాగే టిండేల్ అనర్గళంగా 8 భాషల్లో మాట్లాడగలడు, అలాగే వ్రాయగలడు. దాదాపుగా 10 సంవత్సరాలు అతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే చదువుకున్నాడు. అలాగే ఆ సమయంలో పుస్తకాలు అన్నీ దాదాపుగా చేతితో రాసినవే. అయితే టిండేల్ ఆక్స్ఫర్డ్లో ఉన్న సమయంలో ఎరాస్మస్ అనే ఒక గొప్ప స్కాలర్ బైబిల్లో కొత్త నిబంధనను మూల భాష అయిన గ్రీక్లో ప్రింట్ చేయించాడు. ఆ గ్రీకు బైబిల్ బ్రిటన్లో గొప్ప ప్రాచుర్యం పొందింది. అలాగే టిండేల్ ఆ బైబిల్ను చదివినప్పుడు ఉన్నది ఉన్నట్లు గ్రీకు భాషలో రాసిన బైబిల్ను అదే భాషలో చదవడం అతనికి చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే అప్పట్లో బైబిల్ కేవలం లాటిన్ భాషలో అందుబాటులో ఉండేది. అలాగే చాలా తర్జుమాలు అందులో కాస్త గ్రీక్ బైబిల్ కంటే వ్యత్యాసంగా ఉంటాయి. అయితే ఈ గ్రీకు బైబిల్ని చదివినప్పుడు టిండేల్లో ఆ బైబిల్ ఇంగ్లీష్లోకి తర్జుమా చేయాలి అని ఆశ పుట్టింది. అతను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు అని కలిగే ఆనందం తన ప్రజలు అందరూ కూడా పొందాలి అని అనుకున్నాడు. ఎందుకంటే అతని సమయంలో వాడుక భాష ఇంగ్లీష్ అయినా బైబిల్ మాత్రం లాటిన్లోనే ఉండేది. అయితే బైబిల్ కానీ అందులో కనీసం ఒక్క వాక్యం కానీ ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం అతని దేశంలో గొప్ప నేరం. దీనికి గాను పడే కనీస శిక్ష యావజ్జీవ కారాగారం లేదా సజీవ దహనం కావడం. దీనికి కారణం అప్పుడు రోమన్ చర్చిలో స్వార్థపరులు చేరి దేవుని ప్రజలుగా పిలువబడుతూ దేవుని వాక్యం జనులకు తెలియకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం. దేవుని వాక్యం ప్రజలకు తమ భాషలో అందుబాటులో లేకపోతే ఆ రోమన్ చర్చిలో నాయకులు ఏది చెప్తే అదే చెల్లుబాటు అవుతుంది. ఇదే సమయంలో టిండేల్ తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు. అలాగే దేవుడు అతన్ని బైబిల్ను ఇంగ్లీష్లోకి తర్జుమా చేయమని ప్రేరేపిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే సర్ జాన్ అనే వ్యక్తి టిండేల్ను తమ పిల్లలకు ట్యూటర్గా నియమించుకుంటాడు. సర్ జాన్ చాలా ధనవంతుడు. అలాగే ఇతని కుటుంబం టిండేల్లో దేవునిపై గల విశ్వాసం చూసి చాలా ఆనందపడతారు. వారు టిండేల్ను బైబిల్ తర్జుమా చేసుకోవడానికి వీలుగా అతనికి ఒక ప్రత్యేక గది, వస్తువులు కల్పిస్తారు. తరచూ సర్ జాన్ అతని భార్య లేడీ వాల్ష్ తమ ఇంటికి అతిథులను ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు. ఇలాగే ఒకసారి టిండేల్ వారి వద్ద ఉండగా వారి ఇంటికి ఒక రోమన్ చర్చ్ నాయకుడు భోజనానికై వస్తాడు. అతను టిండేల్తో దేవుని కొరకై చర్చిస్తూ, అసలు దేవుని వాక్యం అనేదే లేకుండా కేవలం చర్చ్ నాయకుడు మాత్రమే ఉండి అతని ఆజ్ఞలు ప్రజలు పాటిస్తే ఎంత బాగుండునో అని అంటాడు. అందుకు టిండేల్, నాకు దేవుడు సహాయం చేస్తే నేను చర్చ్ నాయకుణ్ణి అతని ఆజ్ఞలన్నిటినీ ధిక్కరించి నాగలు పట్టి పొలం దున్నే సామాన్య బాలుడు కూడా